హాయ్ నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. మిత్రులారా, షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఆమె తన పార్టీని కాంగ్రెస్లో కలిపేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అన్న మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో అవి ఇప్పుడు చాలా వైరల్గా మారుతున్నాయి ఆ వీడియోలు. అయితే ఒక విషయం షర్మిల గుర్తుంచుకోవాలి. అమ్మ, మీరు ఆడపిల్ల కాబట్టి నేను ఎక్కువ ఏమి అనట్లేదు. మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏపీని పరిపాలించాడు తొలి ముఖ్యమంత్రిగా. రెండవసారి మీ అన్నయ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలు మీకు కనిపించలేదా? ఇప్పుడు చివరి దశలో ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఏం చేశారు ఈ 10 సంవత్సరాలు? సరే, మీరేదో తెలంగాణను ఉద్ధరిస్తాను, రాజశేఖర రెడ్డి పాలన తీసుకొస్తాను అని ఏమేమో బీరాలు పలికారు. తెలంగాణలో ఏం చేశారు? మిమ్మల్ని నమ్ముకొని మీ నాన్న మీద గౌరవంతో, జగన్ మీద గౌరవంతో మీతో కలిసి ఎంతోమంది పనిచేశారు. సొంత డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఎందుకు? నిజంగా మీరు అధికారంలోకి వస్తారేమో. ఏమైంది? వాళ్ళందరినీ నట్టేట ముంచి నీ తలను తీసుకెళ్ళి కాంగ్రెస్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసి ఏ ప్రయోజనం ఆశించి చేశావు? పైగా ఇప్పుడు ఏపీలో మాట్లాడుతూ మీరేమంటున్నారో తెలుసా? తెలంగాణలో నిరంకుశత్వ పాలనకి చరమగీతం పాడాను. జోక్ అనిపించట్లా మీకు? మీరు పాడారా? మళ్ళీ ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టి ఇక్కడ నేను ఈ పాలనని అంతం చేస్తాను. ఏం చేస్తారు మీరు? మీకు ఒక్క ఓటు కూడా రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు రాజశేఖర రెడ్డి తనయ్య కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సోదరి కావచ్చు, రాజశేఖర రెడ్డి మీద అభిమానం మీ మీద ఉండొచ్చు, అంతే తప్ప మీరు ఏమీ చేయలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ ఈరోజు ఎన్నికల సమర శంఖం పూరించాడు. ఒకటే మాట అన్నాడు, 1000 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు ఇంకా ఎవరు కలిసినా నన్నేమి చేయలేరు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, నేను అందించిన ఫలాలు మీ ఇంటి వరకు చేరి ఉంటే నాకు మళ్ళీ ఓటేయండి, లేకపోతే వేయకండి. చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతున్నాడా, నేను ఇవి చేశాను కాబట్టి నాకు ఓటేయండి? పవన్ కళ్యాణ్ చెప్పగలుగుతున్నాడా, నేను ఇది చేస్తాను, ఇది చేశాను, నాకు ఓటేయండి అని? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు, ఎలాంటి సమాధానం లేదు. ఈరోజు కుప్పంలో తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి. అందుకే మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ను మారుస్తారండి. ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఎవరైతే సరిగా పని చేయలేదో, ఎవరి మీదైతే ప్రజల్లో దురభిప్రాయం ఉందో, ఎవరి మీదైతే వ్యతిరేకత ఏర్పడుతుందో వాళ్ళందరినీ తీసేస్తున్నాడు, కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నాడు. మంచిగా పనిచేసిన వాళ్ళందరినీ ఉంచాడు. ఎస్, అది పొలిటికల్ స్ట్రాటజీ. గుర్తుపెట్టుకోండి, జగన్ ఆలోచనల్ని మీరు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు ఇంకెవరైనా అందుకోలేరు. అతని మెదడు పాదరసం. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మీకు తెలియదు. మొదటిసారి పోటీ చేసినప్పుడు జగన్కి అనుభవం లేదు. 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి ఆపద్బాంధవుల్లో ఉంటాడు. సో ఒక సీనియర్, ఒక అనుభవం ఉంది ఆయనకి. సో ఆయన్ని ఎన్నుకుందాం అని ప్రజలు భావించారు కాబట్టే ఆయన్ని గెలిపించారు. జగన్ కూడా ఎంత మార్జిన్తో ఓడిపోయాడమ్మా తెలీదా నీకు? చాలా తక్కువ పర్సంటేజ్తో ఓడిపోయాడు. అయినా సరే 30-40 సీట్లు గెలుచుకున్నాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాడు, పాదయాత్రలు చేశాడు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది,
ఇవాళ మీరు విమర్శిస్తున్నారు. ఈరోజు 1వ తారీఖు రాగానే ముసలి వాళ్ళకి 8 గంటలలోపే మార్నింగ్ వాలంటీర్ వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీలాగా ఆయన చంద్రబాబు లాగా పవన్ కళ్యాణ్ లాగా పబ్లిసిటీ చేసుకునే అలవాటు లేదు జగన్కి. మీకు తెలుసా, అదాని అంబానీ లాంటి వాళ్ళు విజయవాడ వచ్చి జగన్ను కలిసి వెళ్ళారు, జగన్తో కలిసి కూర్చొని భోంచేశారు. ఆయన ఎప్పుడన్నా చెప్పుకున్నాడా? అదే చంద్రబాబు నాయుడు ఎవడో వస్తే లక్షలు కోట్లు పబ్లిసిటీ పెట్టి ఫలానా వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పుకుంటాడు. అది అలా చెప్పుకునే వ్యక్తి కాదు జగన్. జగన్ ఏదైనా చేసి చూపిస్తాడు. ఈరోజు మీరు అవినీతి 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 అని మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు కనిపించలేదా అవినీతి? చంద్రబాబు నాయుడు పాలనలో లేదా అవినీతి? మహిళా ఉద్యోగుల్ని రోడ్డు మీదకి లాగి కొట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. జగన్ ఈరోజు అలా చేయలేదే. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇవాళ అండగా ఉంటున్నాడు. పిల్లలు చదువుకుంటున్నారు. మీరు ఒక్కసారి తిరగండి అమ్మా, స్కూల్స్ ఎంత బాగున్నాయో తెలుసా? కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి ఈరోజు స్కూల్స్. దేవాలయాల్లాగా ఉన్నాయి ఏపీలో. రోడ్లు బాగున్నాయి. అక్కడక్కడ చెడిపోయి ఉండొచ్చు, అది కామన్. ఎక్కడ లేదు చెప్పండి? హైదరాబాద్లో ఉన్నాయా? ఇవాళ నువ్వు తిరిగావు కదా, గల్లీలోకి వెళ్ళి చూడండి. ఎంత చేస్తున్నా ఎప్పుడో ఒకసారి చెడిపోతాయి. అవి మళ్ళీ తయారు చేస్తూనే ఉంటారు. అదొకటి పట్టుకున్నారు మీరు. పోలవరం ముందుకు సాగిద్దా? జగన్ చొరవతో ఈరోజు శరవేగంగా జరుగుతున్నాయి పనులు. గుర్తుపెట్టుకోండి, జగన్ ఇంకా అక్రమ సంపాదన వెనకేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీరే అంటున్నారు 1,00,000 కోట్లు సంపాదించాడు. చాలవా? ఇంకేం చేసుకుంటాడు ఆయన? ఆయన ఒక మాట అన్నాడు ఒక వీడియోలో, మీరు చూశారో లేదో, నేను చనిపోయిన తర్వాత మా నాన్న ఫోటో పక్కన ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నేను దానికోసం పనిచేస్తున్నా. ధైర్యంగా చెప్తున్నాడు ఈరోజు ఆయన. మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వేయకండి. ఒక్కటి గుర్తుపెట్టుకో, షర్మిల, ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ, మిగతా కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇవన్నీ కలిసి జగన్ ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఎవరికి చేత కాదు అతన్ని ఎదుర్కోవడానికి. ఇంకొక ప్రమాదాన్ని కూడా మీరు ఊహించారు. ఏంటంటే ఈసారి జగన్ అధికారంలోకి వస్తే మీ పార్టీల చిరునామా చిరిగిపోతుంది. ఎవ్వరూ కనిపించరు. ఆ భయం మీలో ఉంది. సో మీరు నిలబడాలంటే జగన్ ఓడిపోవాలి, ఉండకూడదు. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు జగన్ని ఇంటికి పంపించడమే నా ఎజెండా అని. నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పావా? ఒకటి జగన్ పవన్ కళ్యాణ్ చెప్పావా? 10 మందికి 50,000 ఇచ్చి నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాను, నేను ఏదో చేశానంటే కాదమ్మా. నీకంటే ఎక్కువ ఇచ్చాడు మీ అన్న చిరంజీవి గారు. నీకంటే ఎక్కువ ఇచ్చారు అప్పట్లో రామారావు గారు నటుడిగా ఉన్నప్పుడు. చాలామంది చాలా చేశారు. నువ్వు చేసింది ఆవగింజంతా. సభలో మాట్లాడుతావు, పిచ్చి పిచ్చిగా వాగుతావు, ఏ జగన్ అంటావా? నువ్వెంత, నీ బతికెంత? పవన్ కళ్యాణ్కి ఒక ప్లేస్ లేదు ఈరోజు చెప్పుకోవడానికి. ఒక సర్పంచ్ గెలవలే, నువ్వు ఎమ్మెల్యేగా నాకు ఇది ఉంది అని లేదు. అలాగే చంద్రబాబు నాయుడుకు ఉంది కుప్పం, ఆయన చెప్పుకోగలుగుతాడు. జగన్కు ఉంది పులివెందుల కడప, ఆయన చెప్పుకోగలుగుతాడు. నీకేముంది? పవన్ కళ్యాణ్కి ఏముంది? షర్మిలకి ఏముంది? నీ జీవితంలో ఎప్పుడైనా సర్పంచ్గా గెలిచావా షర్మిల? ఒక పార్టీ పెట్టి మీ నాన్న పేరు చెప్పుకొని తెలంగాణలో హంగామా చేసి పాదయాత్రలని అభినీమని. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, కామెడీ. గుర్తుపెట్టుకో, ఈరోజు నిన్ను ఏమంటున్నారు తెలుసా జనాలు? లేడీ కేఏ పాల్. కేఏ పాల్ ఏదేదో మాట్లాడి జోకర్గా మారాడు. అలాగే ఉంది నీ పరిస్థితి. నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదు. గుర్తుపెట్టుకో, నిన్ను అడ్డు పెట్టుకుని వీళ్ళంతా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అది గ్రహించు. సొంత చెల్లెలు విమర్శిస్తే ఆ ప్రభావం ఓటర్ల మీద పడుతుంది, కొంత పర్సంటేజ్ తగ్గుతుంది. సో జగన్ను ఓడించడం ఈజీ. దమ్ముంటే ఒక్కొక్కళ్ళని పోటీ చేయమని చెప్పండి. నువ్వు ఒంటరిగారా?
ఎవరితో పొత్తు పెట్టుకోకుండా, చంద్రబాబు నాయుడు రమ్మని ఒంటరిగా తెలుగుదేశం నుంచి, పవన్ కళ్యాణ్ని రమ్మని ఒంటరిగా జనసేన నుంచి లాగిపెట్టి కొడతారు జనాలు. షర్మిలమ్మ, మీ నాన్నగారు అంటే మాకు చాలా అభిమానం, ప్రాణం. ఆ విలువ ఇంకా మీరు ఉంచుకోండి. జగన్ కాపాడుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? మీ ఇద్దరి మధ్య మీ అమ్మ నలిగిపోతుంది. గుర్తుపెట్టుకో, 100 మంది షర్మిలాలైనా, 100 మంది పవన్ కళ్యాణ్ అయినా, 100 మంది చంద్రబాబునా, ఇంకెవడైనా బీజేపీ కానీ ఎవడన్నా ఏదైనా కానీ జగన్ను ఓడించలేరు. ఈసారి అధికారంలోకి వచ్చేది అతనే. కాకపోతే మీ అందరి ప్రభావంతో కొన్ని సీట్లు తగ్గచ్చు, కానీ అధికారం చేపట్టేది మాత్రం జగన్. ఇది గుర్తుంచుకో షర్మిల. దయచేసి నువ్వు లేడీ కేఏ పాల్గా మారకు, అబాస్ పాలు కాకు. దయచేసి గ్రహించు. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మిత్రులారా. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను. సో అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.